ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మీ దినమును ప్రారంభించండి. లేవగానే మొట్టమొదట దేవుని సహాయం తీసుకోండి, ఆయనను ఆశ్రయించండి. మీ జీవిత డ్రైవింగ్ను ఆయన చేతులకు అప్పగించండి. అయ్యా, నీ మార్గంలో నడిపించండి, నీ మాట ద్వారా నన్ను బ్రతికించండి. నేను కాదు, నా బలము కాదు, నా శక్తి కాదని పూర్తిగా దేవునిపై ఆధారపడి మీ దినమును దేవునితో ప్రారంభించండి. ఆశ్చర్యకరంగా మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాడు. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాతో పంచుకోండి. కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. మీ జీవితాల్లో నూతన సృష్టిని ఆయన చేయబోతున్నారు. ప్రార్థన ద్వారా ప్రతి వాగ్దానమును రిసీవ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 146వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాటను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అవును కదా, ఆయన మాట ఇచ్చారు అంటే, ఆయన ప్రమాణం చేశారు అంటే ఆ మాటను ఆయన ఎప్పటికీ కూడా తప్పే దేవుడు కాదు. లేవగానే దేవుని మాట నీవు తీసుకొని ఆయన మాట ప్రకారం కనుక మీరు నడిస్తే, దేవా ఈరోజు నన్ను ఏ విధంగా నడిపిస్తారో, నీ మాట ప్రకారంగా నేను నడిపించండి, నీ చిత్త ప్రకారంగా నేను నడిపించండి అని దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మి ఆ మాట ప్రకారంగా కనుక మీరు జీవిస్తే మీ జీవితంలో ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన మాట తప్పనివాడు, పలికి బొంకనివాడు. ఎందుకంటే ఆయన మాట తప్పవలసిన బలహీనత కానీ, పలికిన మాటను నెరవేర్చలేని వెనక్కు తీసుకొని అసమర్థుడు కానీ కాదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఆయనను నమ్మిన వారి జీవితాల్లో, ఆయన మాట ప్రకారంగా జీవించిన వారి జీవితాల్లో శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు వారికి మాట ఇచ్చి తప్పక నెరవేర్చాడు. అది బలమైన ఫరో సైన్యమైనా, అది లోతైన సముద్ర జలాలైనా, అది ఎత్తైన ఎరుకో గోడ అయినా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గమ్యానికి చేర్చాడు ఆయన బిడ్డలను. అయితే చాలాసార్లు ఇంత గొప్ప దేవుని ప్రేరేపణను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆయన మాటను గుర్తించలేని స్థితిలో ఆయన మాట ప్రకారం నడవలేక అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆయన మాట మనం వింటే, దేవుడు ఏమి చెప్తున్నాడో మనం నెరవేరుస్తూ ఉంటే, దానిని చూసిన దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని నమ్ముతాడు. అనేకసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు, ఇది వద్దు, ఇది చెయ్యొద్దు, ఈ విధంగా మాట్లాడొద్దు, ఈ విధంగా వెళ్ళొద్దు, ఆ మార్గం నీకు క్షేమకరం కాదు, వారితో స్నేహం మంచిది కాదు, ఈ విధంగా ప్రవర్తించడం నీకు మంచిది కాదు, ఆ పాపంలో నిలిచి ఉంటే నీవు నశించిపోతావు, ఈ మార్గంలో నడువు, ఈ విధంగా మాట్లాడు అని అనేకసార్లు దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే అనేకసార్లు దేవుని ప్రేరేపణను మనం త్రోసివేస్తూనే ఉంటాం. అయితే దేవుని ప్రేరేపణను మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, దాని ప్రకారంగా మనము నడుస్తామో, మన జీవితంలో అనేక నష్టాల నుండి తప్పించబడతాం, అనేక అద్భుతాలు చూస్తాం. ఈ విధంగా దేవుని ప్రేరేపణను అంగీకరించి ఒక దైవజనుని జీవితంలో జరిగిన ఒక నిజ సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రోజర్ సిమ్స్ అనే ఒక దైవజనుడు చికాగో వెళ్ళడానికి ఎవరైనా తనకు లిఫ్ట్ ఇస్తారేమో అని కనిపెడుతూ ఉంటాడు రోడ్డు ప్రక్కన. చికాగో వెళ్లే ఒక వ్యక్తి కారును ఆపి ఆ దైవజనునికి లిఫ్ట్ ఇస్తాడు, ఆయనను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత దైవజనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, నీవు ఆ వ్యక్తితో మాట్లాడు, రక్షణ సువార్తను ఆయనకు ప్రకటించు, పాపమును గురించి అతనికి తెలియజేయి, పరలోకాన్ని గురించి తెలియజేయి, తీర్పును గురించి తెలియజేయని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే ఆయన అనుకుంటాడు, నాకు తెలియని వ్యక్తి అయ్యా, క్రొత్త వ్యక్తి, నేను ఏ విధంగా మాట్లాడతానో,
ఇంకెప్పుడైనా కనబడితే మాట్లాడతానులే అని హృదయంలో అనుకుంటాడు. అయితే మరలా దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే ఆ ప్రేరేపణను బట్టి దైవజనుడు దేవుని మాటకు లోబడి కారు నడిపిస్తున్న వ్యక్తికి దేవుని సువార్తను ప్రకటిస్తాడు. పాపం ఎంత భయంకరమైందో తెలియజేస్తాడు. పాపముతో ఉంటే పరలోకానికి వెళ్ళలేరని తెలియజేస్తాడు. రాబోయే తీర్పుని గురించి కూడా తెలియజేస్తాడు. సువార్తను విన్న తర్వాత ఆ వ్యక్తి సువార్తను అంగీకరిస్తాడు. కారు నాపి ఎంతగానో పశ్చాత్తాపపడి తన పాపములన్నీ ఒప్పుకుంటాడు. మీరు నాకు దేవుని సువార్తను ప్రకటించినందుకు మీకెంతో వందనాలని దైవజనికి థ్యాంక్స్ చెబుతాడు. తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడు దిగిపోతాడు. ఆ సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి ఆయనకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, మీరు ఎప్పుడు చికాగో వచ్చినా నా దగ్గరికి రండి, నా ఇంటికి రండి, ఇదిగో నా అడ్రస్ అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే ఆ దైవజనుడు 5 సంవత్సరాల తర్వాత చికాగో వెళ్ళినప్పుడు ఆ అడ్రస్ పట్టుకొని వారింటికి వెళ్ళి తలుపు కొట్టినప్పుడు ఒక స్త్రీ బయటకు వస్తుంది. ఎవరయ్యా మీరు అని అడిగినప్పుడు, 5 సంవత్సరాల క్రితము మే నెల 7వ తారీఖున నేను ఒక కారులో చికాగోకి వచ్చాను. ఆయన నాకు విజిటింగ్ కార్డు ఇచ్చారు, చికాగో ఎప్పుడొచ్చినా నా ఇంటికి రండి అని. దేవుడు ప్రేరేపించడాన్ని బట్టి ఆయనకు ఆ రోజున దేవుని సువార్తను ప్రకటించను. ఆయన దేవుణ్ణి అంగీకరించారు. తన పాపములన్నీ ఒప్పుకున్నారు. దేవుని సువార్తను నమ్మి రక్షణ పొందుకున్నారు. ఆయనను కలుసుకోవడానికి వచ్చానని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఎంతగానో ఏడుస్తూ, ఆయన నా భర్తే సరిగ్గా అదే తారీఖున 5 సంవత్సరాల క్రితము భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయారు. అయితే ఈ 5 సంవత్సరాల నుండి నేను ఆయన కోసం ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రభువు నాకు వాగ్దానం చేశారు నా భర్తకు రక్షణ ఇస్తానని. కానీ రక్షణ లేకుండా నా భర్త చనిపోయాడని నేను ఏడుస్తూనే ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టేశాను. ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం లేదు, చర్చికి వెళ్ళడం లేదు. పూర్తిగా ఆయనను విడిచిపెట్టేశాను. ఎందుకంటే నాకు మాట ఇచ్చాడు దేవుడు, కానీ ఆయన నెరవేర్చలేదు. నా భర్త రక్షణ లేకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయారని కృంగిపోతూ ఉన్నాను. మీరు చెప్పిన మాటను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మాట తప్పనివాడు. ఆయన నాకు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. అయితే ఇంతవరకు నాకు తెలియక దేవుని విడిచిపెట్టాను, ఆయన మాట తప్పాడేమో అని. కానీ ఈరోజు నేను తెలుసుకుంటున్నాను, నా దేవుడు సజీవుడు, ఆయన మాట తప్పనివాడు అని తిరిగి ఆమె దేవునితో కలుసుకుంటుంది, దేవునికి కనెక్ట్ అవుతుంది. అవును, దేవుడు మాట తప్పనివాడు. ఆమెకు మాట ఇచ్చాడు, నీ భర్తను రక్షిస్తానని వాగ్దానం చేశారు. వాగ్దాన ప్రకారంగానే చివరి సమయంలో రక్షణ సువార్తను అందించి అద్భుతకరమైన రక్షణ భాగ్యాన్ని ఆయనకు దయచేశాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేయమంటాడో, ఏది ప్రేరేపిస్తాడో, ఏం మాట్లాడతాడో దానిని గనుక మనం చేస్తే, ఆ ప్రకారంగా మన కుటుంబీకులకు మనం రక్షణ సువార్తను ప్రకటిస్తే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కీర్తనలు 110:4 ఉంది, యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడని. అవును, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు. మీకేదైతే వాగ్దానం ఇచ్చాడో, ఆయన మీతో ఏదైతే ప్రమాణం చేశాడో అది తప్పక మీ జీవితంలో జరిగిస్తారు. కాబట్టి ఆయన మాటను అంగీకరిందాం, ఆయన మాట ప్రకారంగా జీవిందాం. ఎందుకంటే ఆ మాటే మనల్ని బ్రతికిస్తుంది. దేవుడు ఏది ప్రేరేపిస్తున్నాడో అది మీరు చెయ్యండి. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. తప్పక ప్రతి వాగ్దానము కూడా ఆయన నెరవేరుస్తాడు. పలికి బొంకే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు అందరం కూడా, అవును తండ్రి, నేనే నీ మాటను నెరవేర్చలేకపోతున్నాను, నేనే నీ మాట ప్రకారంగా జీవించలేకపోతున్నాను, నన్ను క్షమించండి. మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నీ మాటను నేను అంగీకరించలేదు కాబట్టి నా జీవితంలో జరగలేదు. మీరు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నారో అవన్నీ కూడా మీరు నెరవేర్చడానికి సమర్థుడవు. అయితే నేను నమ్మలేకపోతున్నాను కాబట్టి నేను పొందుకోలేకపోతున్నానని మనందరం కూడా ఆయన సందులో ఒప్పుకుంటూ కలిసి ప్రార్థన చేద్దాం. మీరందరూ నాతో ఏకీభవిస్తారా, మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మాట తప్పని దేవా, పలికి బొంకని దేవా, నీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు, ఆయన ఎన్నడూ మాట తప్పడు అని. అవును తండ్రి, ఈరోజు ఎంతమంది జీవితాల్లో మీరు ప్రమాణం చేశారో, వాగ్దానాలు ఇచ్చారో, ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చడానికి మీరు నిలువబడి ఉన్నారు, వారి జీవితంలో కార్యం చేయడానికి. కానీ నిన్ను అనేక మంది చూడలేక, నీ మాటను వినలేక, నీ ప్రేరేపణ గ్రహించలేక అనేక ఆశీర్వాదాలు కోల్పోతున్నారు తండ్రి. ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడారని నమ్ముతున్నాను. మీ మాట చాలు తండ్రి. మీ మాట బ్రతికిస్తుంది, మీ మాట నిలబెడుతుంది, నీ మాట రక్షణ కార్యములు జరిగిస్తుంది.
నీ మాట లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తుంది. నీ మాట పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. నీ వాక్కు స్వస్థపరుస్తుంది. అంత శక్తి కలిగిన మాటను మేము ఈరోజు పట్టుకుంటున్నాం. నీ మాట ప్రతి జీవితంలో నెరవేర్చండి. ఎంతమంది జీవితాల్లో మీరు ఏ వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా వారి జీవితంలో యేసునామములో నెరవేర్చబడునుగాక. ఆటంకంగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి ఆటంకము నుండి విడుదల ప్రకటిస్తున్నాను. తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి చేతిని పట్టుకోండి. వారు నమ్ముతున్న ప్రతి వాగ్దానమును కూడా వారి జీవితంలో నెరవేర్చండి. ఆర్థిక బంధకాల్లో ఉంటే లేవనెత్తండి. అనారోగ్య బంధకాల్లో ఉంటే లేవనెత్తండి. పాపపు కట్ల నుండి విడిపించండి. వ్యసనాల నుండి విడిపించండి అయ్యా. ఉద్యోగ సమస్యలను విడిపించండి. వ్యాపారంలో సమస్యలను విడిపించండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి. వ్యవసాయంలో దీవించండి. చేతి పనులను దీవించండి. కోర్టు కేసెస్ నుండి విడిపించండి. ఇంటి సమస్యల నుండి, పొలం సమస్యల నుండి, ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి నాయన. బిడ్డలు లేని వారందరికీ బిడ్డలను దయచేయండి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నా ప్రతి దాన్ని కూడా మీరు మార్చి, ఏ భయంకరమైన సమస్యలు గుండా వెళ్తూ ఉన్నా ప్రతి సమస్యలను విడిపించి అద్భుతకరమైన విడుదలను దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరంలో అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నడిపించండి. ఈ రోజును ప్రారంభిస్తుండే ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు దీవించండి అయ్యా. వారు వెళ్ళే ప్రతి స్థలములో వారికి ముందుగా మీరు నడిచి ప్రతి మార్గమును మీరు తెరుస్తున్నారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ వాగ్దానం నా జీవితంలో నెరవేరడం లేదు, ఆయన మాటను నేను పొందుకోలేకపోతున్నానని నిరుత్సాహంలో ఉన్నావా? నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ కార్యములు చూడబోతున్నావు. ఆయన మాటను రిసీవ్ చేసుకో. మాట తప్పని దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పకుండా ఆమేన్ అని హృదయపూర్వకంగా చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని తప్పక దేవుడు దీవించబోతున్నాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.